దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? మరికొ నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినములో ఎంతమంది ఉదయం లేవంగానే ప్రభుతో సమయాన్ని గడిపారు, దేవుని పాదాలు పట్టుకున్నారు, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానములను విశ్వాసముతో పొందుకోగలిగితే ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 130వ సంకీర్తన 7వ చరణమును చదువుకుందాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఎవరి మీద మన యొక్క ఆశ అండి? డబ్బు మీద మన యొక్క ఆశ, కుటుంబం మీద, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నామా? భక్తుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుని యందు మీరు ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది అంటే, ఇక్కడ అంటున్నాడు కృప దొరుకుతుంది, అలాగే సంపూర్ణమైనటువంటి విమోచన. మనలను రక్షించేవాడు, కాపాడేవాడు. దేవుని కృపను మనం పొందుకుంటాం. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కృప మనకు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో మనలను నడిపించే దేవుడు. ఈరోజు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంటే ప్రతి ఇబ్బందిలో, ప్రతి కష్టములో, ప్రతి శ్రమలో, ప్రతి పరిస్థితులలో దేవుడు మనలను నడిపిస్తాడు. కాబట్టి దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు యాకోబు రాహేలు మీద ఆశ పెట్టుకున్నాడు, ప్రేమించాడు. అతనికి ఏం దొరికింది అంటే కష్టం. 7 సంవత్సరాలు పనిచేశాడు, మామయ్య మోసం చేశాడు, కష్టాలు అనుభవించాడు, కష్టపడి పనిచేశాడు, శ్రమలు అక్కడ వచ్చినాయి, నిందలు వచ్చినాయి. మనిషి మీద ఆశ పెట్టుకున్నప్పుడు అవమానాలు పొంది ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనుషుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళతాం. బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తిని మనం చూస్తే, బర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగాడు. అతడు యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చారని తెలుసుకొని దేవుని మీద ఆశ పెట్టుకొని నమ్మకం పెట్టుకొని, దావీదు కుమారుడు నన్ను కరుణించు. మనుషుల మీద ఆశ పెట్టుకున్నంతసేపు కూడా మనుషులు పక్కన పెట్టారు, పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో, దేవుని పిలిచాడో, అంతమంది జనాలలో యేసయ్య అతనిని గుర్తించి పిలిచి స్వస్థపరిచినట్లుగా, తన కృపను అతనికి అనుగ్రహించి రక్షించినట్లుగా, విమోచించినట్లుగా, సహాయం చేసినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఈరోజు మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, మనకున్న పరిస్థితుల మీద కాదు మన యొక్క నమ్మకం, మన యొక్క ఆశ. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద విశ్వాసం మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటే కృప, విమోచన మనకు దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి చక్కని వాగ్దానం భక్తుడు అంటున్నాడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు అటువంటి కృపా సహాయములు మనకు అనుగ్రహించి తన కృపను మనకు దయచేసి నడిపించి మనలను దీవించునుగాక.
ఆమె. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడారు. కృప, విమోచన, రక్షణ మాకు అనుగ్రహించే దేవుడు నాయన. ఈరోజు మీ యందు విశ్వాసము, నమ్మకము, ఆశ కలిగి ఉండడానికి కృప చూపించమని వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు తొలగించి గొప్ప కార్యములు చేయమని, గొప్ప సమాధానము, ఆనందం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని, షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.